అందరికీ నమస్కారం అండి. నేను మీ మాలతి నందన్‌ని. మాఘపురాణము 7వ అధ్యాయము. మృగశృంగుడు యముని గురించి వ్రతం ఆచరించుట. ఏనుగుకు శాప విమోచనమైన తరువాత మరలా మృగశృంగుడు కావేరీ నదిలో దిగి అకాల మృత్యు వాతపడిన ముగ్గురు కన్యలను బ్రతికించు నిమిత్తం యమధర్మరాజు గురించి తపస్సు చేయ ఆరంభించాడు. నిశ్చల మనస్సుతో తదేక దీక్షతో యముని గురించి ధ్యానించుచుండగా మృగశృంగుని కఠోర దీక్షకు యముడు సంతసించి ప్రత్యక్షమై, మృగశృంగా, నీ కఠోర దీక్షకు పరోపకార పరాయణతకు నేను ఎంతైనా సంతసించితిని. నా గురించి ఇంత దీక్షతో ఎవ్వరూ తపమాచరించి ఉండలేదు. నీకేమి కావలెనో కోరుకొనుము, నీ అభీష్టం నెరవేర్చెదరు అని పలికాడు. ఆ పలుకులు విని మృగశృంగుడు కన్నులు తెరిచి చూడగా యముడు తన ఎదుట నిలబడి ఉన్నాడు. వెంటనే చేతులు జోడించి, మహానుభావా, ఎంతటి తపస్సారుడికైనను దర్శనమివ్వని మీరు నాబోటి సామాన్యునికి మీ దర్శనమిచ్చుట నా పూర్వజన్మ సుకృతం తప్ప వేరు కాదు. అకాల మరణమునకు పాల్పడిన ఆ ముగ్గురు కన్యలను బ్రతికించి నన్ను సంతృప్తిని చేయమని ప్రార్థించాడు. మృగశృంగుని పరోపకార బుద్ధికి, దయార్థ హృదయమునకు యముడు సంతోషించి అతని కోరిక ప్రకారము ఆ ముగ్గురు కన్యలకు ప్రాణదానము చేయనించి, మృగశృంగా, నీ భక్తికి మెచ్చితిని. నీ పరోపకార బుద్ధి నన్ను ఆకర్షించింది. నీకు జయమగుగాక అని యముడు దీవించగా, మహాపురుష, మిమ్ము సంతోషపెట్టుట సామాన్యమైనది కాదు. మిమ్ము స్తోత్రము చేయు వారికి, స్తోత్రము విన్నవారికి జరామరణములు కలుగవు. అట్టి వారికి అన్ని విధముల శుభములు కలుగునట్లుగా అనుగ్రహింపుము అని ప్రార్థించాడు. అటులనే నీ కోరిక సఫలమగుగాక అని యమధర్మరాజు దీవించి అదృశ్యుడయ్యెను. మాఘపురాణము 7వ అధ్యాయం సమాప్తం.